అందరికీ నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ అచ్చమాంబ. ఉగాది కవిత వినండి. కవిత శీర్షిక పండుగ చేసుకోండి. మళ్ళీ వచ్చింది ఉగాది. పండుగ సందడి ఏది? పండుగంటే పచ్చని తోరణాలు, ముంగిట్లో మెరిసే ముగ్గులు, నట్టింట్లో కురిసే నవ్వుల జల్లులు, పరమాన్నాలు, పంచభక్ష్యాలు, కొత్త బట్టలు, కళ్ళల్లో కాంతులు. అయితే ఏదీ కనిపించదే నిండైన పండుగ కోలాహలం. అబ్బాయేమో అమెరికాలో, అమ్మాయేమో ఆస్ట్రేలియాలో. ఇంట్లో ఒకరు లేక ఇద్దరు. ఆ ఇద్దరు మరెవరో కాదు, ఆదరణ కరువైన అమ్మా నాన్నలే. అసలే ఒకరు లేక ఇద్దరితో చిక్కిపోయిన కుటుంబాలు. ఆ ఒకరిద్దరు కూడా రెక్కలొచ్చాక పుట్టిన గడ్డను, పెంచిన తల్లిదండ్రులను గాలి కొదిలేసి దేశాలు పట్టుకుని పారిపోతున్నారు. తమ శక్తి సామర్థ్యాలను విదేశాల్లో తాకట్టు పెడుతున్నారు. ఆత్మగౌరవాన్ని అమ్ముకుంటున్నారు. దేశంలో యువతకు భవిష్యత్తు లేదా? అందుకే అమెరికాకు పారిపోతున్నారా? సంపాదనే మనిషి భవిష్యత్తా? దేశంలో సంపాదన సరిపోదా? జన్మనిచ్చిన అమ్మ బువ్వ పెట్టకపోదు. స్వదేశంలో చిన్న పని చేయడం నామోషి. విదేశాల్లో ఏ పనైనా సరే ఖుషి. దేశానికి యువశక్తి అవసరం. నేటి యువతకు డాలర్ల వ్యామోహం. ఉన్నత విద్య కోసం విదేశాలకు తరలిపోవాలా? దేశంలో విద్యా ప్రమాణాలు లేవా? పరిశోధనలకు ప్రాంగణాలు, విశ్వవిద్యాలయాలు దేశంలో ఉన్నాయి కోకొల్లలు. మేధావులు జన్మించిన దేశమిది. మేధావులు జన్మించిన దేశమిది. వేదాలు ధ్వనించిన పుణ్యభూమి ఇది. విభిన్న మతాలు, వివిధ భాషలు, పురాణేతిహాసాలు, పవిత్ర గ్రంథాలు, చల్లని మంచు కొండలు, గలగలపారే జీవనదులు, సంగీత సాహిత్య సౌరభాలు, కనువిందు చేసే శిల్ప సౌందర్యాలు, వీరులు, చరిత్రకారులు, మహాత్ములు, త్యాగధనులు, భరతభూమికి సిరి సంపదలు. భరతమాత సిగలో కదంబ విరిమాలలు. ఈ రత్నగర్భ అందుకున్నది ప్రపంచ దేశాల ప్రశంసలు. మన నాగరికత అనుకరిస్తున్నారు విదేశీయులు. ఇది మన అదృష్టం. స్వదేశాన్ని నిరసిస్తున్నాయి నేటి తరాలు. స్వదేశాన్ని నిరసిస్తున్నాయి నేటి తరాలు. ఇది మన దురదృష్టం. స్వతంత్ర దేశంలో స్వేచ్ఛగా ఉండలేకపోతున్నారు. పౌరుల పంచన చేరి పౌరసత్వం కోరుకుంటున్నారు. దేశంలో ధనాన్ని వెచ్చించి సంపాదించిన విజ్ఞానాన్ని విదేశాల్లో వేతనం కోసం వెచ్చిస్తున్నారు. దేశంలో ధనాన్ని వెచ్చించి సంపాదించిన విజ్ఞానాన్ని విదేశాల్లో వేతనం కోసం వెచ్చిస్తున్నారు. మన ఇంట్లో భోజనం చేసి పక్కింట్లో చేయి కడుక్కున్నట్లు. అమ్మ భాషలో అమ్మ పిలుపుపై విరక్తి. ఆంగ్ల భాషలో మమ్మీ పిలుపుపై అనురక్తి. ప్రవాసేతర భారతీయుడు అనిపించుకోకు. దేశ పౌరుడిగా నీ ఆత్మగౌరవాన్ని నిలుపుకో. ప్రవాసేతర భారతీయుడుగా అనిపించుకోకు. దేశ పౌరుడుగా నీ ఆత్మగౌరవాన్ని నిలుపుకో. అమ్మ వద్దు, నాన్న వద్దు, ఆచారాలు వద్దు, అభిమానాలు వద్దు. దేశాభిమానం, దేశ సేవలు అసలే వద్దు. ఆచారాలు అక్కర్లేని నేటి తరాలు. ఉన్నాయిగా సెల్ ఫోన్లు, ఆన్లైన్ పలకరింపులు, సందేశాలు, శుభాకాంక్షలు, అనుబంధాల్లోనూ వ్యాపార ధోరణులు. గతి తప్పిన కుటుంబ జీవితాలు. ఎవరికి కావాలి పండుగలు? ముసలోళ్ళక దసరా పండుగ? అవును, కాలం మారింది, సంస్కృతి మారింది, అనుబంధాల విలువలు మారాయి. అసలు మానవత ఉనికే మారిపోయింది. పండుగలంటే కాదు పిండి వంటలు, సంస్కృతిని ప్రతిబింబించే పర్వదినాలు, సమిష్టి జీవనాన్ని ప్రోత్సహించే వేడుకలు, కుటుంబ సభ్యుల ఆర్థిక సమ్మేళనం, సంతోషాన్ని పంచుకునే శుభ సందర్భం. భద్రత లేని పరదేశాలెందుకు? భరతమాత రక్షణలో పనిచేయరెందుకు? భద్రత లేని పరదేశాలెందుకు? భరతమాత రక్షణలో పనిచేయరెందుకు? భారతీయులైనందుకు గర్వపడండి. కన్న తల్లిదండ్రులకు సంతోషాన్ని పంచండి. అమ్మ కంట కన్నీరు పెట్టించకండి. వృద్ధాప్యంలో వారిని సంరక్షించండి.
జన్మభూమి రుణం తీర్చుకోండి. సరదాగా పండుగలు చేసుకోండి. జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. విన్నారుగా కవిత. ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవి భారతి కళాలయం భారతీదేవి గారికి ధన్యవాదాలు. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనే మాటను నరనరంలో జీర్ణించుకున్న డాక్టర్ భాస్కర్ అచ్చమాంబ గారి కవిత విన్నారు కదండి. బ్రెయిన్ డ్రైన్ అనే మాటను మనం ఎన్నోసార్లు వింటుంటాము. అంటే మన దేశంలో ఉన్న మేధావులందరూ కూడా విదేశాలకు తరలి వెళ్ళి వారి తెలివితేటలందరినీ అన్నీ కూడా అక్కడ వారు ఉపయోగిస్తున్నారు. ఆ భావననే అచ్చమాంబ గారు ఎంతో బాధతో జన్మభూమి మీద ప్రేమతో వెలిబుచ్చారు. వారి కవితను లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారాలు.